హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజ్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓవెన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పిజ్జా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఈస్ట్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఈస్ట్ అనేది కొంచెం యాక్టివేట్ అవ్వాలి. అందుకోసం ఈస్ట్ యాక్టివేట్ అయ్యేంతలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు మైదా పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అలాగే త్వరగా ప్రిపేర్ అయిపోతుంది అండ్ టేస్టీగా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత మైదా పిండిలో యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇంకా ఎక్కువగా మైదా పిండిలో ఈ ఈస్ట్ వాటర్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కలుపుకోవాలి. ఎంత స్మూత్గా కలిపితే అంత బాగా వస్తుంది. ఒక 5 to 10 మినిట్స్ మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసి బటర్ మొత్తం ఆ బౌల్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత కలుపుకున్న పిండి మొత్తం ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకోవాలి. మొత్తం ఇలా స్మూత్గా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసి బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి. ఆ తర్వాత పిండి కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ సన్నగా చేయకూడదు. ఇలా రౌండ్గా చేసుకోవాలి మొత్తం. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దాంతో ఇలా హోల్స్ చేసుకోవాలన్నీ. ఇలా మొత్తం హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పిజ్జా సాస్ తీసుకొని పిజ్జా సాస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓవెన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిజ్జా సాస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. చీజ్ ఎంత యాడ్ చేస్తే అంత టేస్టీగా బాగుంటుంది. ఇలా చీజ్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కార్న్ కానీ పన్నీర్ కానీ అలా ఇంకా వేరే వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్ ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం చీజ్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒరిగానో కూడా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బటర్ అలాగే ఆయిల్ ఇలా ఎడ్జెస్కి యాడ్ చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 40 మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. బయట ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా, మీకు ఈ ప్రాసెస్లో పిజ్జా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.